సభాయ నమః. ఈ కవిత గర్భం దాల్చిన బస్సు, ఇది 2000 సంవత్సరంలో రాసిన. గర్భం దాల్చిన స్త్రీలా ఉంది బస్సు, మేము ఇలాగే బ్రతుకుతున్నాం. అదిగో ఆ బురద నీటిలో ఆకలి చేపలు ఎలా తల్లడిల్లుతున్నాయో, ఎలా మల్లగుల్లాలు పడుతున్నాయో చూడు. తాటాకు చప్పుళ్లలో, వారచినుకుల శబ్దంలో గుండె గూడై చూరు చెరువై ఎండ బావై భ్రమలు కల్పిస్తున్న జీవితం తరకృతులై కనిపిస్తుంది నాకు ఈ మాయాదర్పణంలో. అదిగో జీవహరితాన్ని హరించి పేలవంగా భూమికలతో శ్మశానంలో పీరుగు కాలిన పొగల్లా పారాడే శిలల్లాంటి శవాలు, బ్రతికే చూడని అనుభవాలు. అదిగో మానవహారానికి దారాల్లా నిలబడ్డ కాగడాలు, వెలుతురు చుక్కలు బ్రింగి చీకటి తుఫానులో చిక్కుకున్న వాళ్ళు, దిక్కు మొక్కు లేక అసృక్కుల హేరులో అప్రచ్ఛన్నమైన అగ్రీకులు. వాళ్ళ ధర్మజలానికి రాలిపడ్డ శ్వేత బిందువులు నేల మీద పడి స్వారీ చేస్తున్నాయి. వాళ్ళు పలికిన ప్రతి మాట అంకుశము తగిలిన భూమిలో అంకురమై అక్షరమై జనజాతిని జాగృతి చేస్తుంది, మానవత పూలను పూలిస్తుంది. థ్యాంక్ యూ. ఇది 2000 సంవత్సరంలో రాసిన కవిత. బాగుంది సార్, అద్భుతంగా ఉంది మీ కవిత, చక్కగా చదివి